ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నేడు మరొకసారి పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు శ్రీకాకుళం కొత్తూరు పిఎస్ లో పోలీసులు ప్రశ్నించనున్నారు. వారం రోజుల క్రితం కూడా దువ్వాడ విచారణకు హాజరయ్యారు. 2025 మార్చిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో దువ్వాడ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో గొట్ట గ్రామానికి చెందిన జనసేన నాయకుడు పి చిన్నారావు అప్పట్లో హిరమండలం పిఎస్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు కొత్తూరు పిఎస్ లో విచారణకు హాజరు కావాలంటూ కూడా దువ్వాడ శ్రీనివాస్ కు సిహెచ్ ప్రసాదరావు 2 సార్లు నోటీసులు ఇచ్చారు. ఆయన హాజరు కాకపోవడంతో మూడవసారి ఈ నెల 20వ తారీఖున మరొకసారి నోటీసు జారీ చేశారు. దీంతో ఈ నెల 22న దువ్వాడ శ్రీనివాస్ కొత్తూరు పిఎస్ లో విచారణకు హాజరయ్యారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము లైవ్ లో అందిస్తారు. రాము, చూసుకోవచ్చు 2025 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారని అప్పట్లో ఇరమండలం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే ఈ కేసు నేపథ్యంలో కొత్తూరు పోలీసులు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు నోటీసులు జారీ చేయడం జరిగింది ఈ నెల 20న. అయితే 22వ తారీఖున ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కొత్తూరు పిఎస్ కు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సుమారు 8 గంటల సేపు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను పోలీసులు అయితే విచారించారు. అయితే తెల్లవారి నుండి అర్ధరాత్రి వరకు కూడా విచారించారని ఎవరైతే భార్య మాధురి పోలీస్ స్టేషన్ దగ్గర నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొంత ఉధృత వాతావరణం నెలకొంది. అయితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేశారో వ్యాఖ్యలకు సంబంధించి ఒక నోట్ ను రెడీ చేసి పోలీసులు దువ్వాడ శ్రీనివాస్ ను సంతకం పెట్టమని చెప్పారు. అయితే దీనిని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు నిరాకరించడంతో మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న హాజరు కావాలని చెప్పారు. అయితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ 27న హాజరు కాకపోవడంతో మరో నోటీస్ జారీ చేశారు. అయితే ఈ రోజు హాజరు కామని పోలీసులు అయితే నిన్న నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు హాజరవుతానని మీడియాకు కూడా తెలియజేశారు. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు, గతంలో ఏదైతే 22వ తారీఖున కొత్తూరు పిఎస్ వద్ద ఏదైతే ఉధృత వాతావరణం నెలకొందో ఈ నేపథ్యంలో భార్య మాధురి అదేవిధంగా తమ్ముడు శ్రీధర్ ని పోలీస్ స్టేషన్ రావద్దని పోలీసులు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. అది ఈ నేపథ్యంలో మొన్న ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కొంత సీరియస్ గానే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తీసుకున్నాడు. అయితే ఈ రోజు సుమారు 300 మంది తన అనుచరులతో మధ్యాహ్నం 2 గంటలకు కొత్తూరు పిఎస్ కు మాధురితో సైతం హాజరవుతానని మీడియాకు లీకులు ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే కొత్తూరు పోలీసులు ఈ యొక్క ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి విచారణకు వచ్చే క్రమంలో అనుచరులను ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసేందుకు భారీ గేట్స్ కూడా పెట్టడం జరిగింది. అయితే పోలీసులు కూడా ఏదైతే విచారణ సంబంధించి ఫస్ట్ హాఫ్ మనం ఏదైతే ఉదయం 9 నుంచి 12 గంటల వరకు వస్తే మాత్రమే అనుమతిస్తాము, మధ్యాహ్నం 2 గంటలకు వస్తే అనుమతించే పరిస్థితి లేదని మాత్రం పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో తాను నిర్ణయించుకున్న 2 గంటల సమయంలోనే మాత్రమే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన నివాసం టెక్కల నుండి భారీగా తన అనుచరగలంతో హాజరయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో గతంలో కూడా ఏదైతే 22వ తారీఖున పోలీస్ స్టేషన్ దగ్గర మాధురి కొంత శాంతి భద్రతలు విఘాతం కలిగించేలా వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై కూడా దురుసుగా ప్రవర్తించారని మాధురిపై కూడా కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు 300 మందితో పోలీస్ స్టేషన్ కి వస్తానని దువ్వాడ శ్రీనివాస్ చెప్పడం, పోలీసులు కూడా కొంత ఏదైతే భద్రత సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేశారు. మరి ఈ నేపథ్యంలో ఎలాంటి ఉధృత వాతావరణం నెలకొంటుందని ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కుల రాజకీయాలకు సంబంధించి జిల్లాకు సంబంధించి కూడా ఒక కులం కావాలనే ఈ విధంగా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ బహిరంగానే ఆరోపించిన పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో తన కులానికి సంబంధించిన ఎవరైతే వర్గం ఉన్నారో వాళ్ళు ఏమైనా దువ్వాడకు మద్దతు ఇస్తారా, ఈ రోజు తాను చెప్తున్నట్లు 300 మందితో పిఎస్ కి హాజరవుతారు అనేది కొంత ఆసక్తికరంగా మారింది. అది ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురి ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇంకో కోణం కూడా ఇక్కడ గమనించవలసింది ఉంది. ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి ఇప్పటికే 2 సార్లు విచారణకు పిలిచాం, ఇప్పుడు 3వసారి దువ్వాడ శ్రీనివాస్ వస్తే ఏదైనా రిమాండ్ కు తరలించే పరిస్థితి కూడా ఉంటుందేమో అనేసి వాళ్ళ అనుచరగలంలో కూడా ఒక అంచనా వేసుకున్నారు. ఈ నేపథ్యంలో అలాంటిది ఏమైనా జరిగితే ముందస్తుగా రోడ్డుపై బైఠాయించడము, రాస్తారోకో చేయడము లాంటి కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్సీ
దువ్వాడ శ్రీనివాస్ కూడా తన అనుచరులకు పిలుపునిచ్చారనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. అంతేకాకుండా దువ్వాడ శ్రీనివాస్ సంబంధించిన ప్లకార్డ్స్ ఏవైతే ఉన్నావో వాటిని కూడా ఇప్పటికే సిద్ధం చేశాము. ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్ దగ్గరికి దువ్వాడతో పాటు మేము కూడా వెళ్తామని మాధురి కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు కొత్తూరు పిఎస్ దగ్గర అంటే ఇప్పటికీ కూడా 300 మందితో కూడా అంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి కూడా మీడియాకి కొన్ని లీకులు అయితే ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన నేపథ్యంలో కూడా కొత్తూరు పిఎస్ ప్రాంతంలో ఎవరైతే కూడా దువ్వాడ అనుచరులు వస్తే వాళ్ళకి అడ్డుకునే ప్రయత్నంగా కూడా పోలీసులు కొంత చేస్తారంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంకొకసారి మరి దువ్వాడ శ్రీనివాస్కి ఏమైనా పిఎస్కు విచారించుకే అవకాశం ఉందా? అంటే ఎట్లా ఉండబోవచ్చు రాము ఈ కేసులో? 22వ తారీఖున కూడా ఏదైతే దువ్వాడ శ్రీనివాసు ఒక 50 మందితో హాజరయ్యే క్రమంలో కూడా పోలీసులు వాళ్ళని నిలుపుదల చేసిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. ఇప్పుడు సుమారు 300 మందితో మేము వస్తామని లీకులు ఇవ్వడంతో కొంత పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. అయితే గతంలో ఏదైతే కేసులు నమోదు చేశారో మాధురి మరియు వాళ్ళ అనుచరులపై సుమారు 16 మందిపై కేసులు నమోదు చేశామని పోలీసులు చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీస్ స్టేషన్ వరకు ఒక అడ్వకేటరు అదేవిధంగా దువ్వాడ శ్రీనివాసును మాత్రమే అనుమతిస్తామని పోలీసులు అయితే స్పష్టంగా తెలియజేశారు. మాధురికి తెలియజేశారు, అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో పోలీసులు ఏదైతే తెలియజేశారో వాటిని రూల్ ఆఫ్ చేస్తూ బయట ఏమైనా 300 మంది అనుచరులతో వెళ్తే ఎక్కడికక్కడ అరెస్టు చేసి వాళ్ళని తరలిస్తామని మాత్రం పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ విషయంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఏ విధంగా ఆలోచిస్తారు, లేకపోతే తన అనుచరుల గలంతో తన బలాన్ని ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ కూడా ప్రస్తుతం వైసీపీ పార్టీ నుంచి బహిష్కృత నేతగా ఉన్నారు. పార్టీ బలం కూడా లేదు. ఇండివిజువల్ గా తన అభిమానులతో మాత్రమే తన బల నిరూపణకు సంబంధించి కూడా ఇది ఒక వేదికగా తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి ఒక బలమైన గొంతుగా శ్రీకాకుళం జిల్లాలో పార్టీలో ఉన్నా లేకపోయినా సరే ఆ కూటమి మంత్రులపై కూడా ఎప్పుడు కూడా నిత్యం వాళ్ళు చేసే అరాచకాలపై విరుచుకుపడుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు తన బలాన్ని మరొకసారి వైసీపీకి చూపించాలి, తద్వారా మళ్ళీ వైసీపీలోనికి రీఎంట్రీ అవ్వాలని ఒక ఉత్సుకత కూడా దువ్వాడ శ్రీనివాస్ లో కల్పిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఏదైతే కూటమి ప్రభుత్వం పోలీసులు ఇచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా తన బల నిరూపణకి సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లో దువ్వాడ శ్రీనివాస్ తాలూకా స్ట్రెంత్ ను కూడా చూపించుకోవాలని మాత్రం కనిపిస్తుంది. అంతేకాకుండా దువ్వాడ శ్రీనివాస్ కూడా ముందు నుంచి చెప్తున్నారు, నన్ను అరెస్ట్ చేయండి, దమ్ముంటే జైల్లో పెట్టండి అనేసి బహిరంగంగానే సవాలు విసురుతున్నారు. ఒకవేళ తన అరెస్ట్ చేసి జైలుకి పంపించిన బెయిల్ కూడా నేను పెట్టుకోనని దువ్వాడ శ్రీనివాసరావు కూడా గతంలో చెప్తున్న పరిస్థితుల్లో ఏ విధంగా ఇది ఉంటుంది. ఒక విధంగా పోలీసులు లా అండ్ ఆర్డర్ ప్రాసెస్ ప్రకారం వెళ్తుంటే దువ్వాడ శ్రీనివాస్ కూడా దీనిని తన బల నిరూపణకి తన రాజకీయంగా ఎదుగుదలకి ఉపయోగించుకోవాలని ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ ఇద్దరు కూడా తమల్ని అరెస్ట్ చేసి జైల్లో వేసినా సరే మా పోరాటం ఆపము, కూటమిపై మా పోరాటం జరుగుతుంది. అయితే గతంలో మేము చేసిన అనుచిత వ్యాఖ్యలు రాష్ట్ర కేంద్ర మంత్రులపై ఏదైతే అవినీతి ఆరోపణలు చేశామో దానికి ప్రతీకార చర్యగానే ఈ విధంగా కేసులు పెడుతున్నారని చెప్తుంది. ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ పై సుమారు 16 కేసులు నమోదయ్యాయి. మరి ఈ నేపథ్యంలో గతంలో కూడా పలు స్టేషన్లో విచారణకు అయితే హాజరయ్యారు. అప్పుడు లేని ఉధృత ఇప్పుడు దువ్వాడ కూడా రాజకీయంగా దీన్ని ఉపయోగించుకోవాలని ఒక పక్కా ప్రణాళికతో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దువ్వాడ శ్రీనివాస్ తోటి ఇప్పుడు మాధురి కూడా జత కట్టడంతో కొంత హీట్ వాతావరణం అయితే జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాము.